ఈ దక్షిణమూర్తి మొదటి శ్లోకం వచ్చేసి విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజ అంతర్గతం. ఈ దక్షిణమూర్తి స్తోత్రం కూడా మనకు విశ్వంతో ప్రారంభమవుతుంది. అంటే విశ్వం అనే పదంతో ప్రారంభమవుతుంది. విశ్వం అంటే ఏంటి? కనిపించే ఈ సమస్త ప్రపంచం, పంచభూతాలు, మనుషులు, జంతువులు, చెట్లు, పుట్టలు, సముద్రాలు, కొండలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రులు, సమస్తం. ఈ సమస్తము కూడా విశ్వమే. మనకు విష్ణు సహస్రనామం కూడా విశ్వంతోనే ప్రారంభమవుతుంది. అంటే విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. అలాగే ఇక్కడ దక్షిణమూర్తి స్తోత్రం కూడా విశ్వంతో ప్రారంభమవుతుంది. అంటే ఆయన ఏమంటున్నాడు? బాబు, కనిపించే ఈ సమస్త ప్రపంచం ఏదైతే ఉందో అది అద్దంలో కనిపించే నగరంలాగా. అద్దంలో కనిపించే నగరంలాగా అంటే దీన్ని మనం లోతుగా అన్వేషిద్దాం. ఒక పెద్ద అద్దం తీసుకో. ఎంత అద్దం? ఇప్పుడు హైదరాబాద్ ఉంది. ఈ హైదరాబాద్ ఎంత ఉందో అంత పెద్ద అద్దం తీసుకో. ఆ అద్దం తీసుకొని హైదరాబాద్ మీద పెట్టు, హైదరాబాద్ పైన పెట్టు, అంటే ఆకాశంలో. మనం పైకి తల ఎత్తి చూస్తే మనకి ఆ అద్దం కనిపించాలి. కిందనేమో హైదరాబాద్ ఉంది. ఆ హైదరాబాద్ ఎంత విస్తారం ఉందో అంత విస్తారమైన అద్దాన్ని కూడా నువ్వు ఏం చేస్తావు? హైదరాబాద్ మీద పెడతావు. అలా మీద పెట్టిన తర్వాత మనం తల ఎత్తి చూస్తే మనకు ఆ అద్దంలో హైదరాబాద్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 హైదరాబాద్ నగరాలు వచ్చాయి. ఒకటి వాస్తవం, అంటే నిజమైన హైదరాబాద్ నగరం కింద ఉంది. అద్దంలో కనిపించే హైదరాబాద్ ఏమో అవాస్తవం, అంటే అది ప్రతిబింబం. ఇప్పుడు మనకి బింబం వచ్చేసి ఒరిజినల్, అంటే అది నిజమైన హైదరాబాద్ నగరం ఎక్కడుంది? కింద ఉంది. ప్రతిబింబమైన హైదరాబాద్ నగరం ఎక్కడుంది? అద్దంలో కనిపిస్తుంది. బింబం, ప్రతిబింబం అని 2 వచ్చాయి. బింబం ఉంటేనే ప్రతిబింబం వస్తుంది. ఆ ప్రతిబింబమే ఆభాస. ఆభాస అని అంటూ ఉంటారు. ఆభాస అంటే కనిపించడం. ఇప్పుడు అద్దంలో హైదరాబాద్ నగరం నిజంగా ఉందా? లేదు. నిజమైన హైదరాబాద్ నగరం ఎక్కడుంది? కింద ఉంది. మరి అద్దంలో కనిపిస్తుందే? అది కనిపిస్తుందండి, కానీ అది నిజం కాదండి. అది ఒట్టి ఆ ఒట్టట. మనకు కూడా తెలుసు అద్దంలో కనిపించేది నిజమైన హైదరాబాద్ నగరం కాదు అని. మరి అద్దంలో కనిపిస్తుంది కదా అంటే అదే ఆభాస. అంటే కనిపించడం, ప్రతిబింబించడమే ఆభాస. ఇప్పుడు మట్టి కుండ ఉంది. ఆ మట్టి ఏదైతే ఉందో అది నిజస్వరూపం. ఆ నామరూపాత్మకమైన కుండ ఏదైతే ఉందో అది ఆభాస. అంటే మట్టే కుండగా కనిపిస్తుంది ఆభాసగా. అదేవిధంగా నిజమైన నగరం వచ్చేసి మనకు కింద ఉంది. ఆ అద్దంలో కనిపించేది ఆ నగరం యొక్క ఆభాస.